పెంచిన ఇంటి పన్నులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మహేశ్వరం నియోజకవర్గ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ధర్నాకు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి సంఘీభావం తెలిపారు. ఇంటి ట్యాక్సులు కట్టలేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కాంటెస్ట్ ఎమ్మెల్యే ఆందేల శ్రీరాములు అన్నారు. ప్రజల కష్టాలు తొలగించడానికి చూడాల్సినటువంటి ఎమ్మెల్యే, అలాగే ప్రజలకు మంచి చేయాల్సినటువంటి మార్పు తీసుకురావాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ఇద్దరు కూడా ఇవాళ ప్రజల కష్టాన్ని రక్తాన్ని పీల్చే జలగల్ లెక్క పీల్చుకోవడానికి సిద్ధపడ్డారు. ఇవాళ మీర్పేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ట్యాక్సులు పెంచి ఇండ్ల పన్నుల రూపంలో ప్రజల కష్టార్జితాన్ని దోచుకొని ఇవాళ మన సబితమ్మేమో తీసుకుపోయి కల్వకుంట్ల కుటుంబానికి, అలాగే రేవంత్ రెడ్డి గారేమో ఈ పైసలు తీసుకుపోయి సోనియా గాంధీ కుటుంబానికి కప్పం కట్టాలని చూస్తున్నారే తప్ప మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఎట్లా బతుకుతారు అనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి సోయి లేదు, అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి సోయి లేదు, గతంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారికి కూడా ఆనాడు సోయి లేదు. వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ట్యాక్సులు పెంచడానికి చాదనైతుంది కానీ అదే పాత బస్తీల్లో, అదే చాంద్రాయణ గుట్టల్లో అసలు ట్యాక్సులు కట్టకపోతే వాళ్ళ దగ్గర పోయి దబాయించి వసూలు చేసేటటువంటి దమ్ము మాత్రం లేదు. 7 కార్పొరేషన్ ఉంటే అందులో మహేశ్వరంలో 2 కార్పొరేషన్, ఒకటి బడంగపేట, ఒకటి మీర్పేట. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ట్యాక్సులు తగ్గించాలని ఇక్కడ ఉన్న మా కార్పొరేటర్ చాలా సార్లు లోపల కొట్టడం జరిగింది. అప్పుడు మీ మీడియాను కూడా లోపలికి అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే మేము అడిగితే బయటకు వస్తుంది, పేద ప్రజలు వింటారు, భారతీయ జనతా పార్టీ పేదల పక్షున ఉంది కాబట్టి ఈ వాయిస్ బయటకు రావద్దని మా గొంతు నొక్కడం జరిగింది. అదే విధంగా మేము 2023 ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. భారతీయ జనతా పార్టీ గెలిచిన వెంబడే ఇక్కడ ట్యాక్సులు తగ్గిస్తామంటే ఇక్కడ ఉన్న అప్పుడు మంత్రి గారు ఆమె ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ లో క్లియర్ అయిపోయింది, నేను గెలిచిన వెంబడి ఈ ట్యాక్సులు తగ్గించే బాధ్యత నాది, నన్ను ఒక ఆడబిడ్డగా నన్ను నమ్మమంటే ఈ ప్రాంతంలో ఉన్న ఆడబిడ్డలందరూ మా అక్క చెల్లెలంతా నీకు ఓటేస్తే ఈ రోజు వరకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఎందుకు స్పందిస్తారని అడుగుతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న డిసిసి అధ్యక్షుడు పెద్ద ఎత్తున ధర్నా చేసి ట్యాక్సులు తగ్గాలని కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా, ఈ రోజు 15 నెలలు అయ్యి ఇప్పటి వరకు ఎందుకు ట్యాక్స్ తగ్గిస్తారని అడుగుతున్నాం. అదేవిధంగా మనకు కానుకొని చంద్రాయణ గుట్ట ఉంది, ఆ ప్రాంతంలో ట్యాక్స్ వసూలు చేయకపోతే, కరెంటు బిల్లు వసూలు చేయకపోతే మన అక్కడ అధికారులను కొట్టి ఏ విధంగా ధర్మిరో అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉల్టా అధికారుల మీద దబాయించడం జరిగింది. 7